బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ కొనసాగుతుంది. తన అడ్వకేట్లతో ఈడీ ముందు హాజరయ్యారు మిథున్ రెడ్డి. మిథున్తో పాటు అటు పిఎల్ఆర్ ప్రాజెక్ట్, సర్వాణి కంపెనీల డైరెక్టర్లు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అటు కంపెనీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం. మిథున్ కుటుంబానికి సంబంధించిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్, సర్వాణి కంపెనీల లావాదేవీలపైన ఆరా తీస్తుంది ఈడీ. లిక్కర్ సొమ్ము లావాదేవీల్లో పిఎల్ఆర్ ప్రాజెక్ట్ కీలకంగా ఉన్నట్లు అనుమానిస్తుంది ఈడీ. కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లపై విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. మిథున్ కుటుంబ ప్రయోజనాలకు లిక్కర్ లింక్ ఉందన్న ఆరోపణలున్న పరిస్థితుల్లో ఈ విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది. షెల్ కంపెనీల ద్వారా మిథున్ తన కుటుంబ సభ్యులకు డబ్బు మళ్లించినట్లుగా అంచనా ఉంది. ఈ దిశగా ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, కమిషన్ల సొమ్ము దారి మళ్లించడంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మిథున్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మనం చూస్తున్నాం ఈడీ విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలని ఈడీ అధికారులు మిథున్ రెడ్డికి సంధిస్తున్నారు అనుకోవచ్చు? మిథున్ రెడ్డి నుండి ఎటువంటి సంబంధాలు వస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మనం చూస్తున్నాం వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. తన అడ్వకేట్లతో ఇప్పటికే ఈడీ ఆఫీసు కూడా ఆయన హాజరవడం, అక్కడ విచారణ ఎదుర్కోవడం కూడా మనం చూస్తున్నాం. ఎటువంటి లావాదేవీలు జరిగినాయి, ఇంత ట్రాన్సాక్షన్లు జరగడానికి గల కారణాలు ఏంటి అని కోణంలో ప్రస్తుతానికి ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు ఈడీ అధికారులు. ఇప్పుడు ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు మిథున్ రెడ్డి. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మనం చూస్తున్నాం మిథున్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఎటువంటి ప్రశ్నలని ఈడీ అధికారులు సంధిస్తున్నారు? మిథున్ రెడ్డి దగ్గర నుంచి ప్రధానంగా ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా రత్న, ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు తన అడ్వకేట్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అడ్వకేట్తో పాటు ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు పిఎల్ఆర్తో పాటు ఇటు సర్వాణి కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు కూడా ఈడీ కార్యాలయం చేరుకున్నారు. మొత్తం ముగ్గురు ఒకేసారి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఈ లిక్కర్ సంబంధించిన లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగినటువంటి అంతా కూడా మిథున్ రెడ్డి అటనే విజయసాయి రెడ్డి వీరిద్దరే కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో 2019, 24 ఈ మధ్య 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ మొత్తం కూడా చేంజ్ అయింది. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది లిక్కర్ అంత పాలసీని ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకొని పూర్తిగా ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా కమిషన్ల రూపంలో ముడుపులు తీసుకున్నది కొన్ని డిస్టిలరీస్ నుంచి అన్నది ప్రధానంగా ఆరోపణ ఉన్న నేపథ్యంలో 5/2/2025 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ పాలసీ పైన ఒక సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వము. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు రేపు నెల వస్తే దాదాపు ఏడాది అవుతుంది ఈ లిక్కర్ పాలసీ మీద సిట్ ఏర్పాటు చేసి దాదాపు మొత్తం 12 మందిని విచారించింది. 12 మందిని కూడా సిట్ అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకొని పూర్తిగా విచారించినటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఇందులో కీలకంగా ఉన్నారు, లిక్కర్ పాలసీ రూపకల్పన చేయడంలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు, ఎవరు ఈ లిక్కర్ స్కామ్లో ముడుపులు తీసుకొచ్చారు, ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు అందాయి, ఏ కంపెనీల నుంచి తీసుకున్నారు, కొత్త బ్రాండ్లు తీసుకురావడానికి కారణం ఏంటి, ఉన్న బ్రాండ్లను పక్కన పెట్టి కొత్త బ్రాండ్లను తీసుకురావడానికి కారణం ఏంటి, ఎందుకు ప్రభుత్వం దీన్ని నియంత్రణలోకి తీసుకున్నది, ఎందుకు ప్రభుత్వం అమ్మవలసి వచ్చింది అన్నది కీలకంగా సిట్ విచారణ జరిపింది. దాదాపు వాస్తవానికి దేశవ్యాప్తంగా కేంద్ర పరిపాలిత ప్రాంతాల్లో మాత్రమే లిక్కర్ని ప్రభుత్వం టేక్ఓవర్ చేస్తుంది. ప్రభుత్వమే వైన్ షాపులను పెడుతుంది, ప్రభుత్వమే సరఫరా చేస్తుంది, ప్రభుత్వమే అమ్ముతుంది. కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి మొత్తం కూడా తీసుకొని ప్రభుత్వం టేక్ఓవర్ చేసుకొని కేవలం కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి ఇందులో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిందనేది ప్రధానంగా ఆరోపణ వస్తున్న నేపథ్యంలో 2025 ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసిండ్రు. అందులో ప్రధానంగా కొంతమందిని సిట్ విచారించింది, అరెస్టు చేసింది, రిమాండ్లోకి తీసుకున్నది, కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత దాదాపు కీలక సమాచారం సేకరించింది. అందులో విజయసాయిరెడ్డితో పాటు ఇటు మిథున్ రెడ్డి అట్లనే చాలామంది ఇందులో ఉన్నారు. ప్రధాన నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇందులో కీలకంగా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగానే ఇటు ఎవరైతే మిగతా పాలసీలో లిక్కర్ పాలసీలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక కొన్ని కోట్ల రూపాయలు ఇందులో అవకతవకలు జరిగాయి. షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అనేక కంపెనీలకు ఇటు విదేశాలకు కావచ్చు వారి సొంత కంపెనీలకు కూడా దారి మళ్లించారు అన్నది ప్రధాన ఎలిగేషన్స్. వాటి మీద ఇప్పటికే మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది, అట్లనే కస్టడీలోకి తీసుకొని విచారించింది సిట్. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు ఏదైతే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఏదైతే అక్రమంగా వచ్చిన కమిషన్లు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు, కొత్త కంపెనీల మద్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ కొత్త మద్యాన్ని వెనక ఎన్ని కోట్ల కమిషన్ల రూపంలో తీసుకున్నారు, ఏ విధంగా ఈ డబ్బును మేనేజ్ చేశారు, ఏ కంపెనీలకు తరలించారు అన్నది ప్రధానంగా సిట్ ఇప్పటివరకు విచారించింది. సిట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాదాపు 12 మందిని అరెస్టు చేసింది. ఆ అరెస్టు చేసినటువంటి 12 మంది నిందితుల నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ఈడీకి ఇవ్వడం జరిగింది. ఈడీ అందులో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, విదేశాలకు ఈ షెల్ కంపెనీల ద్వారా ఏమైనా విదేశాలకు డబ్బులు పంపించారా, లేదంటే ఇతరత్ర కంపెనీలకు ఏమైనా పంపించారా అన్న కోణంలో ఈడీ ఎంటర్ అయింది. అందులో ప్రధానంగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఈ ఇద్దరు ప్రధానంగా ఉన్నారు. కాబట్టి నిన్న 8 గంటల పాటు విజయసాయిరెడ్డిని విచారించింది. ఆయనకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, అకౌంట్కు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇట్లా ఆయనకు సంబంధించిన పర్సనల్ డేటా అంతా కూడా విచారణ చేపట్టింది. దాదాపు 8 గంటల పాటు విచారించింది. ఆ తర్వాత నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఇవాళ మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కొనసాగుతున్నారు ఈయన వైసీపీ. ఈ మిథున్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. దాదాపు 2.5 గంటల పాటు విచారిస్తుంది. ప్రధానంగా ఆయనకు ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో కంపెనీలకు కూడా ఈ లిక్కర్లో వచ్చినటువంటి అక్రమంగా వచ్చినటువంటి కమిషన్ రూపంలో వచ్చినటువంటి ఈ కోట్ల రూపాయలు ఆయన సొంత కంపెనీలకు, ఆయన బినామీగా ఉన్నటువంటి కంపెనీలకు వెళ్ళాయి అనేది కూడా గతంలో సిట్టు తేల్చింది. ఇప్పుడు ఈడీ కూడా వైపుకు వెళ్తోంది. ప్రధానంగా పిఎల్ఆర్ కంపెనీ అట్లనే శర్వాణి కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు మిథున్ రెడ్డికి ఉన్నట్టుగా గుర్తించారు. ఆ కంపెనీలకు లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ఇక్కడ షెల్ కంపెనీ నుంచి దారి మళ్ళించారు. ఇక్కడ ప్రధానంగా లిక్కర్ కంపెనీలు షెల్ కంపెనీలు అంటే ఎవరు వెనక ఉన్నారు, డబ్బులు ఏ విధంగా తరలించారు, ఈ కంపెనీల మేనేజ్మెంట్ ఏంటి అన్నది ఎవరికి తెలియదు. షెల్ కంపెనీలు కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి. డబ్బులు లావాదేవీలు చేయడము, డబ్బులు దారి మళ్లించడము, ఆ షెల్ కంపెనీల వెనుక ప్రధాన పాత్రధారి ఎవరన్నది ఏ వివరాలు తెలియదు. కానీ ఇక్కడ దాదాపు 22 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. అందులో మిథున్ రెడ్డికి సంబంధించి దాదాపు 8 షెల్ కంపెనీలు ఉన్నట్టుగా ఈడీ గుర్తించింది. ఈ 8 షెల్ కంపెనీల ద్వారా వివిధ కంపెనీలకు ఆయన బంధువులకు సంబంధించిన అంశంలో కావచ్చు ఉన్నటువంటి కంపెనీలకు దారి మళ్లించారనేది ఈడీ దర్యాప్తు చేపడుతోంది. వాటితో పాటు కొత్త బ్రాండ్ల రూపంలో వచ్చినటువంటి మద్యం ఆ సిండికేట్లు కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన దగ్గరి బంధువులు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు ఇచ్చుకున్నారు అనేది కూడా ప్రధాన ఎలిగేషన్స్. అటువైపు కూడా ఈడీ ఆరా తీస్తుంది. ఈ డిస్టిలర్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఆ కొత్త మద్యం ఏ విధంగా రూపకల్పన జరిగింది, ఈ మార్కెట్లో ఎక్కువగా సేలింగ్ ఉన్నటువంటి మద్యాన్ని పక్కన పెట్టి కొత్త బ్రాండ్లు తీసుకురావడానికి కారణం ఏంటి, ఈ మొత్తం పాలసీని ఏ విధంగా రూపకల్పన చేశారు, ఏ విధంగా కమిషన్లు తీసుకొచ్చారు, ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు ఈ కొత్త నూతన మద్యం ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్ల కంపెనీ నుంచి వచ్చాయనేది ప్రధానంగా ఎలిగేషన్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఈడీ ఫోకస్ చేస్తుంది. ఈ షెల్ కంపెనీలు ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ షెల్ కంపెనీల ద్వారా నిధులు బయటకు దారి మళ్లించారు, విదేశాలకు దారి మళ్లించారు, ఇట్లాంటి అనేక అంశాల్లో కూడా ఈడీ ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు 2.5 గంటలు కావస్తుంది. ఇంకా విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇంకా ఎక్కడెక్కడ దారి మళ్లించారు, డబ్బులు ఏ విధంగా ముందుకు ఏ విధంగా డబ్బులు సేకరించారు, ఎక్కడెక్కడ మేనేజ్ చేశారు ఈ డబ్బులు అనే దాని మీద కూడా పూర్తిగా ఈడీ ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.